వెల్కమ్ బ్యాక్ టు KVR Institute. ఇప్పుడు ఈ వీడియోలో మలయాళంలో కొన్ని ముఖ్యమైన పదాలు అంటే సర్వనామాలండి, వాటి ఉపయోగం, వాక్యాలు ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం. ఓకే, తెలుగు ద్వారా మలయాళం సులభంగా నేర్చుకోండి. తెలుగు ద్వారా మలయాళమే కాదండి, తెలుగు ద్వారా తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ ఏ భాష అయినా మా ఇన్స్టిట్యూట్ ద్వారా నేర్చుకోవచ్చు. ఓకే, ఇప్పుడు చిన్న చిన్న పదాలని చెప్పాను. నేను అంటే మలయాళంలో జ్ఞాన్. ఈ పదం బాగా మనం ఉపయోగించేది చాలా తక్కువ అండి. దానివల్ల వాళ్ళు ముక్కుతో జ్ఞాన్ 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 ముక్కుతో పలుకుతారు. మలయాళం చాలా కష్టమైన భాష అనుకుంటాము, అతి సులభమైన భాష మలయాళం అండి. మీకు కొన్ని వీడియోలు చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. నాకు తెలిసి ప్రపంచంలో అతి సులభమైన లాంగ్వేజ్ మలయాళం అండి. మనకి కొన్ని పదాలు ముక్కుతో పలుకుతారు, ఆ పలికే పదాలు మన వల్ల పలకడం వీలు కాదు కాబట్టి దానివల్ల కష్టం అనుకుంటామండి. ఓకే, నేను అంటే జ్ఞాన్, మేము అంటే నెంగల్, మనం అంటే నమ్మల్, మనము అంటే నమ్మల్. ఇప్పుడు ఈ వాక్యాలు చూద్దామండి. ఆల్రెడీ చెప్పుకున్నాము. నేను అంటే జ్ఞాన్, మేమంటే ఞంగల్, మనమంటే నమ్మల్. బాగా గమనించండి తెలుగు మలయాళంకి ఉన్న తేడా. ఓకే, నేను, మేము, మనము మీకు తెలిసిందే. ఓకే, ఒక వైద్యుణ్ణి, జ్ఞాన్ అక్కడ ఒక మిస్ అయింది, ఓరు డాక్టర్ ఆన్. ఏం సార్, వైద్యుడు అనేదాన్ని తెలుగు పదము, పూర్తి పదము అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్ పదమే ఎక్కువగా మనకు అర్థం. వైద్యుడు అనేది చాలామంది కూడా అర్థం కాదు. ఓకే, నేను ఒక డాక్టర్ని అనుకోండి ఇక్కడ. అదేవిధంగా మలయాళంలో జ్ఞాన్ డాక్టర్ ఆన్, వాళ్ళు డాక్టర్ అని పలకరండి ప్రొనౌన్సియేషన్. మలయాళం వాళ్ళు డోక్టర్ అంటారు. సరే, ఇదేంటండి ఆను, ఇక్కడ ఆనుంది, ఇక్కడ ఆనుంది, ఇక్కడ ఆనుంది. ఏంటి ఆను? బాగా గమనించండి. ఒక్కొక్క లాంగ్వేజ్ కంపేర్ చేసినప్పుడు మీకు అర్థమవుతుందండి. నేను ఒక డాక్టరు, ఒక అనేది ముఖ్యమైన కాదు. ఇప్పుడు నేను డాక్టర్ అంటే ఇంగ్లీష్లో ఏమంటాము, ఐఆమ్ ఏ డాక్టర్. అక్కడ యామ్ అనే పదం వాడాం కదా, తెలుగులో వాడడంలే. నేను ఒక డాక్టర్గా ఉన్నాను అని చెప్తాం. అంటే ఇంగ్లీష్లో యామని వాడుతున్నారు కదా, అదేవిధంగా వాళ్ళు మలయాళం కూడా ఆన్ అనే పదం వాడతారండి. అంటే యామ్ ఈజ్ ఈక్వల్ టు ఆన్ అని అర్థం. ఆన్ అంటే హిందీలో కూడా వాడతారండి. హిందీలో కూడా మే డాక్టర్ హూ అంటారు కదా, ఆ హూ అనేది ఇక్కడ ఆన్ అండి. అయితే మిగతా లాంగ్వేజ్లకు, ఇంగ్లీష్కు, ఈ మలయాళంకు ఒక ప్రత్యేకత ఉంది. మనం ఐఆమ్ ఏ డాక్టర్ అంటే యామ్కు ఆన్ అని వాడాము. వీఆర్ డాక్టర్స్ అంటే ఆర్ అనే పదాన్ని కూడా వాళ్ళు ఆన్ అనే వాడతారు. అంటే ఈజ్ వచ్చినా యామ్ వచ్చినా ఆర్ వచ్చినా ఆన్ అనే పదం కంపల్సరిగా వాళ్ళు పడతారు. నేను డాక్టర్ అనరు. అయితే వాళ్ళకి అర్థమవుద్ది, నేను డాక్టర్ అంటే ఇతనికి మలయాళం కొత్తగా నేర్చుకుంటున్నాను, ఆన్ అనే పదం వాడాలి. అయితే నేను మీకు బాగా అర్థం కావడం కోసము డాక్టర్ ఆన్ అని 3 పదాలుగా డివైడ్ చేశా. జ్ఞాన్ అనే ఒక పదము, డాక్టర్ అనేది ఒక పదము, ఆన్. కానీ వాళ్ళు చెప్పేటప్పుడు ఆన్ అనే పదము కలిపేస్తారండి. డాక్టర్ ప్లస్ ఆన్, డాక్టర్ ఆన్, అదే డాక్టర్ ఆన్ అంటే ఒకే పదంగా డాక్టర్ ప్లస్ ఆన్, డాక్టర్ ఆన్. సరే, మేము మిత్రులము అంటే గుర్తుపెట్టుకోండి, ఈజు, యాము, ఆరు. చిన్న వాక్యాలు చూడండి. ఐఆమ్ ఏ డాక్టర్, షీ ఈజ్ ఏ డాక్టర్. షీ ఈజ్ ఏ డాక్టర్ అన్న కూడా అక్కడ ఆర్ అనే పదం. అంటే ఈజ్ అన్నా, యామ్ అన్నా, ఆర్ అన్నా ఒకే పదం. ఇంగ్లీష్లో ఏమో ఈజ్ అన్నప్పుడు ఈ షీట్లకు, ఐ అన్నప్పుడు యాము, వి అంటే వి దేలకు ఆర్ అని వాడతాం. కానీ కూడా ఆన్ అనేది కామన్ వాడతారు. ఎందుకు చెప్తున్నా అంటే గుర్తుపెట్టుకోండి, ఇవి బేసిక్స్. ఈ బేసిక్స్ మీకు బాగా అర్థమైనప్పుడే ఎందుకు ఆన్ వస్తుంది అనేది సెన్స్ మీకు రాకూడదు కదా. సరే, మేము మిత్రులము, ఞంగల్ సుహృతుకల్ ఆన్, ఫ్రెండ్స్ అని కూడా చెప్పచ్చు. మీకు ఇక్కడ ఏదైనా ఒక మలయాళం వర్డ్ తెలియకపోతే ఆడ ఇంగ్లీష్ వర్డ్ వాడండి. ఇప్పుడు మనం మిత్రులము, ఫ్రెండ్స్ అంటాం కదా, అట్లనే
బంధువులము, మనం బంధువులము. బంధువులు అంటే రిలేటివ్స్. మనం అంటే నమ్మల్. సొంత కార్ ఆన్. ఇక్కడ ఇక్కడ నేను విడిగా రాశాను కావాలి. ఇక్కడ మీరేంటే సొంత ఇక్కడ ఈ రావును చూసారా, ఈ రా అలానే రాసి ఇలా అనండి. అప్పుడేమవుద్ది, సొంత కారాన్. సొంత కారాన్ అంటే కలిపి చెప్పచ్చు, నిదానంగా చెప్పచ్చిన పళ్ళే. ఓకే, రెండు కలిపే చెప్తారు వాళ్ళు. మీకు అర్థం కావడం కోసం కూడా నేను ఈ విధంగా చెప్పాను. ఇప్పుడు ఆన్ అనే పదం అంతా వస్తూ ఉంటుంది. ఇంకా నేను దాని గురించి చెప్పను. ఓకే, యూజ్ వచ్చినా, యామ్ వచ్చినా, ఆర్ వచ్చినా. నువ్వు అంటే నీ, రెస్పెక్ట్ లేదండి. మీరు అంటే నింగల్. నింగల్ ఈ పదం బాగా యూసేజ్ మనకు తక్కువ అండి, వాళ్ళు బాగా వాడతారు నింగల్. ఓకే, ఇప్పుడు వాక్యాలు చూద్దాం. నీ అంటే నువ్వు అంటే నీ, మీరు అంటే నింగల్. ఓకే, నువ్వు ఒక విద్యార్థివి. నువ్వు అంటే నీ, ఒక విద్యార్థి అంటే ఓరు విద్యార్థి ఆన్. విద్యార్థి ప్లస్ ఆన్, విద్యార్థి ప్లస్ యాన్, విద్యార్థి యాన్ కూడా వాళ్ళు గ్రామర్లో ఒకసారి యాన్ కూడా వాడుతుంటారు. విద్యార్థి యాన్. మీరు ఒక మంత్రి. నింగల్ ఓరు మంత్రి ఆన్. చూసారా ఆన్, ఇక్కడ కూడా ఆన్ ఉంది, గుర్తుపెట్టుకోండి. యాలో ఇక్కడ ఉంది. ఓకే, అతను అంటే అవన్. ఆమె అంటే అవల్. అది అంటే అద్. ఇది అంటే ఇద్. వారు వాళ్ళంటే అవర్. అవర్ అనే తమిళ పదం అండి. తమిళ పదం యాజ్ డీజ్గా వాడారు వాళ్ళు. అవల్ సేమ్ అంటే ఒక్కోసారి అనిపిస్తుంది అతను ఉన్నప్పుడు అవన్ తమిళ, తెలుగు, మలయాళమా రెండిట్లలో అవనే. ఆమె అంటే అవల్, రెండిట్లలో అవలే. ఓకే, అతను అంటే అవన్, ఆమె అంటే అవల్, అది అంటే అద్, ఇది అంటే ఇద్. అయితే తమిళలో చెప్పేటప్పుడు అద్ అంటారు, అదు అంటారు. ఇది అన్నప్పుడు ఇదు అంటారు. కొంచెం తేడా చూపిస్తారండి. ఓకే, వారు వాళ్ళు అంటే అవర్, రెండింటికి ఒకే పదం వాడతారండి మలయాళం వాళ్ళు. ఇప్పుడు ఆల్రెడీ చెప్పుకున్నాం ఇవి. ఇప్పుడు వాటిని వాక్యాలు చెప్పుకుందాం. అతను ఒక విద్యార్థి అంటే అవన్ ఓరు విద్యార్థి ఆన్. ఆమె ఒక ఆఫీసర్ అంటే అవల్ ఓరు ఆఫీసర్ ఆన్. అది ఒక పక్షి అంటే, పక్షి అంటే మలయాళం కూడా పక్షి అండి. అద్ ఓరు పక్షి ఆన్. ఇది ఒక పుస్తకం అంటే ఇది ఓరు పుస్తకం ఆన్. వారు మంత్రి అంటే అవర్ ఓరు మంత్రి ఆన్. విద్యార్థి ఆన్. విద్యార్థి ఆన్. చూడండి, ఆన్ అనేది కామన్గా వస్తుంది. ఆన్ అనేది కామన్గా వస్తుంది, కలిపి చెప్పచ్చు. పుస్తకమాన్, పక్షాన్ అంటే అది మీకు ప్రాక్టీస్ మీద వస్తుందండి. ఓకే, ఇప్పుడు వరకు మీరు శాంపిల్ వీడియో చూసారండి. కంప్లీట్ వీడియోస్ అంటే మీకు పూర్తి వీడియోలు మరియు పీడిఎఫ్ బుక్స్ కావాలనుకుంటే పూర్తి వివరాలకు ఈ వాట్సాప్ నెంబర్కి అండి 9789099589. సెండ్ తెలుగు టు మలయాళం ఫుల్ డీటెయిల్స్ అని మెసేజ్ పెట్టండి. మీకు ఏ భాష కావాలంటే ఆ భాష అండి. తెలుగు ద్వారా మలయాళం ఉంది, తెలుగు ద్వారా తమిళం ఉంది, కన్నడ ఉంది, మలయాళం ఉంది, హిందీ ఉంది, ఇంగ్లీష్ ఉంది. మీకు ఏ భాష కావాలంటే ఆ భాష సెండ్ అని చెప్పి, సెండ్ టు అని చెప్పి ఆ లాంగ్వేజ్ చెప్పండి. మాకు వాట్సాప్ పంపిస్తే కంప్లీట్ డీటెయిల్స్ అండి. ఆ పీడిఎఫ్, వీడియోస్, అన్ని డీటెయిల్స్, దాని అమౌంట్, అన్ని వివరాలు మీకు పంపిస్తాము. మీకు ఆ అమౌంట్ ఓకే అయితే మీరు తీసుకోవచ్చు. అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, గ్రూప్స్లో బాగా ఫార్వర్డ్ చేయండి. గ్రూప్స్లో ఫార్వర్డ్ చేస్తే ఎవరికి ఉపయోగపడుతుంది తప్పకుండా. ఓకే, ఈ వీడియో ఇంతటితో అయిపోయిందండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్ బాయ్.